మల్లాపూర్ ఆషూర్ ఖానా, ఓల్డ్ మల్లాపూర్ ఆషూర్ ఖానా, చాలా ప్రాచీనమైన ఆషూర్ ఖానా ఇది. ప్రస్తుతానికైతే దీని స్థితి మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉన్నది. మొత్తం ఈ విధంగా ఆషూర్ ఖానా పరిస్థితి ఈ విధంగా ఉన్నది, చూడండి మీరు. చాలా పాత ఆషూర్ ఖానా ఇది, చాలా ప్రాచీనమైన, కానీ దీనికి డెవలప్మెంట్ చేయాల్సి ఉంది. చూడండి అన్ని విధాలుగా ఇది సంవత్సరానికి ఒక్కసారి పీర్ల పండుగకి ఇది ఓపెన్ చేస్తారు. చూడండి ఏ విధంగా ఉన్నది ఇక్కడ. ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉంది ఇక్కడ. बताइए। अब लक्ष्मण रेड्डी साहब है, कुछ भी करते बोले, करे नहीं अब तक। तो आपका क्या कहना है लक्ष्मण रेड्डी साहब से, एमएलए साहब से कुछ करना बोल के आप कह रहे? हाँ करना बोल के। आपका नाम? मोहम्मद गौस। अब तो भी कुछ करो बोलो आके, अब तो भी कुछ करना है अब। हाँ సార్ చెప్పండి ఆషూర్ ఖానా గురించి. ఓల్డ్ నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఉన్నది అచ్చా. నేను చిన్న ఉన్నప్పుడు ఒక రైలు జరిగేది ఇక్కడ. అచ్చా, మంచి హంగామా జరిగేది. జరిగేది దూరం ఎన్ని రోజులు ఉందో అన్ని రోజులు ఈయనే ఉండేది. అచ్చా. ఇంటికి పోయేది కాదు, మేము ఇక్కడనే ఉండేది, ఇక్కడనే పండుకునేది. ఇట్లా మేము ఈ మూలం జరిగేది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ మొత్తం ఇట్లా పాల్పడ్డది. ఎవరు పట్టించుకోవట్లేదు, ఏ గవర్నమెంట్ ముంగడ వస్తలేదు. దయచేసి ఇప్పుడైనా మన లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారు ఇప్పుడైనా దీని గురించి పట్టించుకొని ఏమైనా దీనికి సాయం చేయాలని కోరుకుంటాము. అంటే మీరు స్థానికంగా కోరుతున్నారు దీన్ని డెవలప్మెంట్ చేయాలని. రాబోయే ఇంకో నెలలో ఉన్నది, దీన్ని ఇప్పుడైనా కొంచెం పట్టించుకొని కొంచెం ఏమైనా చేయాలి. మీ పేరు సార్? నా పేరు చిట్టిబాబు. చిట్టిబాబు గారు ధన్యవాదాలు. సార్ చెప్పండి మీరు. సార్ అందరికీ పేరు పేరులో అందరికీ నమస్కారం. గతము ఈ ఆషూర్ ఖానా మేము దాదాపు చూసినప్పటి నుంచి ఇట్లానే ఉంది, ఇలానే ఉంది. ఇట్లాంటి డెవలప్మెంట్ చేయట్లేదు. మేము ప్రతిసారి ఒక సందర్భం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. దీనికి ఎట్లాంటిదైనా ఏదైనా పరిష్కరించి ఇచ్చి మాకు ప్రతి సంవత్సరం చాలా ఇబ్బందిగా అవుతుంది. ప్రజలు పాత ఓల్డ్ విలేజ్ ప్రతి ఒక్కటి సందర్భంలో పబ్లిక్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. దాంట్లో మళ్ళీ మాకు ప్లేస్ కూడా చాలా చిన్నగా అయిపోయింది, ఇబ్బంది కూడా అవుతుంది. ఈ పరిష్కారంకి ఇమీడియట్లీ లక్ష్మారెడ్డి గారు యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం. మీ పేరు సార్? నా పేరు రమేష్ నాయక్. बहुत ధన్యవాదాలు. చెప్పండి ఆషూర్ ఖానా గురించి. ఎన్ని సంవత్సరాల ఆషూర్ ఖానా, మీరు ఎక్కడ ఉంటారు? ముందు మీ పేరు చెప్పండి. నా పేరు బాలరాజు అండి. బాలరాజు గారు చెప్పండి ఆషూర్ ఖానా గురించి. ఆషూర్ ఖానా ఇప్పటికీ 100 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఇప్పుడు దయానిధి స్థితిలో ఉన్నది కదా, దీన్ని బట్టి మీరేం చెప్తారు? ఏమైనా ప్రభుత్వం లేకపోతే మన ఎమ్మెల్యే సారు? ఎమ్మెల్యే సార్ అందరూ చూపించినాము, ఎవరు పట్టించుకోవట్లేదు దాన్ని. ఇప్పుడు గతంలో ఈ ఒక రాజిరెడ్డి అనే చైర్మన్ సార్ చాలా వచ్చేవాళ్ళు అని నేను విన్నా, మీరు ఎట్లా? అప్పుడు కూడా చెప్పినాం కూడా, అప్పుడు కూడా అంటే రాజిరెడ్డి సార్ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇక్కడ వచ్చి పండుగలు చేసేవారా? చేస్తుండ్రి, ఆయన ఉన్నప్పుడు అప్పుడే కట్టించినాం. అంటే రాజిరెడ్డి కాలంలోనే ఇది. రాజిరెడ్డి కాలంలో అంటే ఉన్నది, రాజిరెడ్డి ఉన్నప్పుడు కట్టారు, కానీ వాళ్ళ పరిస్థితితోనే కట్టారు, వీళ్ళు ఎవరు ఏం చేయలేదు. అంటే ఇప్పటికైనా ఏమైనా ప్రభుత్వం దీన్ని డెవలపింగ్ చేయాలని మీరు కోరుతున్నారు. మీరు ఎక్కడ ఉంటారు సార్? ఇక్కడ పక్కకి. ఎన్ని సంవత్సరాలు ఉంటారు? మేము 40 సంవత్సరాలు. ఓకే ఓకే. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ చెప్పండి మల్లాపూర్ ఓల్డ్ ఆషూర్ ఖానా గురించి. మీరు ఎక్కడ ఉంటారు? ముందు మీ పేరు చెప్పండి. గోపాల్చారి. ఎక్కడ ఉంటారు? పక్కనే ఉంటా, ఆషూర్ ఖానా పక్కనే. ఇదేనా మీ ఇల్లు? చెప్పండి సార్. 65 సంవత్సరాలు అవుతుంది, ఇట్లానే ఉంటుంది అది. అచ్చా చెప్పండి. అంటే దీని గురించి చెప్పండి. గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నది? బాగుండే, పాత ఉన్నప్పుడు బాగుండే.
అంటే మీరు రాజిరెడ్డి కాలంలో చూసారా మీరు? కానీ మంచిగా చేసిండు కానీ మళ్ళీ మొత్తం ఇట్లా చేస్తారు. అంటే దీన్ని ఇప్పుడు మీరు అంటే ఏ విధంగా చేయాలనుకుంటున్నారు? మీరు ఎవరిని విజ్ఞప్తి చేస్తున్నారు? బాగా చేస్తే మంచిగా ఉంటుంది కానీ మంచిగా అంటే దీన్ని డెవలప్మెంట్ చేయాలని మీరు కోరుతున్నారు. అంటే ఇప్పుడు కూడా మన ఎమ్మెల్యే సార్ దీన్ని పట్టించుకొని దీన్ని ఒక డెవలప్మెంట్ విధాలుగా చేయాలని మీరు చారి గారు కోరుతున్నారు. शरीफ भाई सलाम अलैकुम। वालेकुम सलाम व रहमतुल्लाहि व बरकातहू। बताइए कि मल्लापुर का ओल्ड आशुर खाना, पीरला आशुर खाना के बारे में बताइए आप। ये तो कदीम आशुर खाना है जी मल्लापुर से हुआ है, कदीम आशुर खाना है जी। हाँ बताइएगा। राजरेड्डी साहब आते थे जी। जब पूरा मुकामी लोग जो जमा होके खेलते थे आशुर खाने के लिए, अलावा खेलते थे, अलम उड़ते थे, गांव में फिरते थे, जो अच्छा दिखता था। आज जो है उतना ये नहीं है, ये मोबाइल फोन आ गए जब से सब जो है ये हो गए। मतलब जब जो है ना कि जब ये जो राजरेड्डी साहब चेयरमैन थे ना म्यूनसिपालिटी के, जी तो जब यहाँ पर आते थे साहब वो, हाँ उन्होंने आते थे और धक्की चढ़ाते थे। अच्छा उन्होंने इस वक्त पे जो भी है करना ये लोग भी करते थे। अच्छा। तो आपका क्या कहना है कि राजरेड्डी साहब आते थे तो कुछ है नहीं कि एमएलए साहब को हमारे एमएलए साहब को कोई कुछ कहना है आपको? मेरे सबको ये कहना है कि आशुर खाना जो है तीरों का है, कभी उसमें पानी भी आ जा रहा है, हाँ। उसको बनाने के लिए हमारी गुजारिश है, रिक्वेस्ट है कि एमएलए साहब से जी हाँ जी। रिक्वेस्ट करना है। उन्होंने भी आए हैं हमारे पास, अच्छा इस टाइम में जीते हैं, उन्होंने भी आए हैं, जी। बनाएंगे बोले। अच्छा तो आपका क्या कहना है फिर एक बार राजरेड्डी साहब से? राजरेड्डी साहब से बोलना है नहीं, कि इनसे अपने जो एमएलए यानी कि लक्ष्मण रेड्डी साहब है ना, उनसे क्या कहना है? लक्ष्मण रेड्डी साहब से यही गुजारिश है कि इसको बना के अच्छा बनाने का है, इसको लाइट जो भी है इसमें देना। अब इधर से डालो उधर से डालो, ये जो परेशानी नहीं होना। ठीक है, बहुत बहुत शुक्रिया आपका।